నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. 1వ పట్టణ ఎస్ఐ అరుణ. ఈ నెల 28న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ. నకిరికల్లు ఎంపీడీఓ వెల్లడి. సీరియస్ కేసులు చూడాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి. డాక్టర్ల అసోసియేషన్ వెల్లడి. నరసరావుపేట రంగస్థలి 46వ వార్షికోత్సవం 25వ జాతీయ ఆహ్వాన తెలుగు నాటిక పోటీలు ఈ నెల 27వ తేదీ నుండి స్థానిక భువనచంద్ర టౌన్ హాల్లో ప్రారంభమవుతుంది. రంగస్థలి ఆహ్వాన నాటిక పోటీలకు ఇది రజతోత్సవ సంవత్సరం. గడిచిన 24 సంవత్సరాలుగా నరసరావుపేట రంగస్థలి ఆహ్వాన తెలుగు నాటిక పోటీలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో రంగస్థలి ఆహ్వాన నాటిక పోటీలకు ఒక ప్రత్యేకత, ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఈ దీర్ఘ గమనంలో ఎన్నో ప్రతిష్టాత్మక నాటక సంస్థలు తమ ఉత్తమ స్థాయి నాటికలను రంగస్థలి వేదికగా ప్రదర్శిస్తూ వచ్చాయి. ఎందరో లబ్ధ ప్రతిష్ఠులైన నాటిక, టీవీ, సినీ రంగ ప్రముఖులు, కళాకారులను రంగస్థలి విశిష్ట వ్యక్తి పురస్కారం, ప్రతిభా పురస్కారంతో ఘనంగా సత్కరిస్తూ వస్తోందని అధ్యక్షుడు కిలారు వెంకట్రావు తెలిపారు. నర్సరావుపేట రంగస్థలి 46వ వార్షికోత్సవం 25వ జాతీయ నాటిక పోటీలు రేపటి నుండి భువనచంద్ర టౌన్ హాల్లో ప్రారంభమవుతూ ఉన్నాయి. ఇవి 3 రోజుల పాటు జరుగుతాయి. 27 ఫిబ్రవరి, 28 ఫిబ్రవరి, మార్చి 1 3 రోజులు జరుగుతాయండి. మొదటి రోజు 2 నాటికలు, మూడో రోజు 3 నాటికలు, చివరి రోజు 2 నాటికలు ఉన్నాయి. మొదటి రోజు కీర్తిశేషులు కోట శ్రీనివాసరావు గారి కళా ప్రాంగణంతో నాటకం ప్రారంభమవుతుంది. దీన్ని మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దీనిలో ముఖ్య అతిథి నర్సరావుపేట స్థానిక శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు గారు ముఖ్య అతిథిగా విశిష్ట అతిథిగా ఉండటం జరుగుతుంది. అట్లాగే నర్సరావుపేటలో ఉన్నటువంటి కళాకార సభ్యులు, నర్సరావుపేటలో ఉన్న సంస్థలు, దాతలు, ప్రేక్షకులు, అట్లాగే మన శాశ్వత సభ్యులు అందరూ కూడా ఈ 3 రోజుల కార్యక్రమాల్లో పాల్గొని వాటిని జయప్రదం చేయాలని చెప్పి రంగస్థలి పక్షాన హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత ఇదే కార్యక్రమాన్ని మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా వారు, అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఈ 3 రోజులు మాకు సహకరించి ఈ 3 రోజుల కార్యక్రమాలను నిర్వర్తించాలని చెప్పి మీ పబ్లిసిటీ ఇచ్చి నాటకాన్ని ప్రోత్సహించి భవిష్యత్ తరాలకు అందించాలని చెప్పి మిమ్మల్ని రంగస్థలి పక్షాన్ని అభ్యర్థిస్తూ ఉన్నాం. మనందరం కలిసి ఈ రంగస్థలి రథాన్ని నడుపుతూ ఇంకా నడిపిస్తూ భవిష్యత్ తరాలకు అందిద్దాం. నర్సరావుపేటలో ఉత్తమమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ ఏర్పాటు చేసుకొని మన ప్రేక్షకులకు అందించాలన్నదే నర్సరావుపేట రంగస్థలి యొక్క ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యంలో మీరందరూ కూడా పాల్గొనాలని చెప్పి రంగస్థలి సభ్యులు అందరం కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. తప్పనిసరిగా పాల్గొని వీటిని వీక్షించి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. నరసరావుపేటలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్లో డాక్టర్ల బృందం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజా సంఘాల పేరుతో కొందరు వ్యక్తులు ఆసుపత్రులపై దాడులు చేస్తూ బ్లాక్మెయిల్కు పాల్పడుతున్నారని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ ప్రకాష్ ఆరోపించారు. ముఖ్యంగా హైరిస్క్ కేసుల్లో మరణాలు సంభవించినప్పుడు వైద్యులను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. ఈ వేధింపులపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. సీరియస్ కేసులు కొన్ని ప్రాంతాలలో డాక్టర్లు చూడడం లేదని, అదే పరిస్థితి మన ప్రాంతంలో వచ్చే విధంగా ఉందని తెలిపారు. కేసు సీరియస్ని బట్టి డాక్టర్లు ముందుగానే చెబుతారని, ఏ డాక్టర్ అయినా పేషెంట్ బ్రతకాలనే చూస్తారని తెలిపారు. కానీ కొన్ని సందర్భాలలో ప్రజా సంఘాల పేరుతో బెదిరింపులకు, దాడులకు పాల్పడుతున్నారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఐఎంఏ తరఫున మన పల్నాడు డిస్ట్రిక్ట్ ఎస్పీ గారిని కలవడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్య కాలంలో హాస్పిటల్స్లో పేషెంట్ సీరియస్గా ఉన్న కేసులు మేము ట్రీట్ చేస్తున్నప్పుడు, ఏదైనా డెత్ అయినప్పుడు కొన్ని అసాంఘిక శక్తులు లాంటి వాళ్ళు, నేను ఈ మాట అనడానికి బాధపడుతున్నాను, కొంతమంది ప్రజా సంఘాల పేరుతోటి హాస్పిటల్స్కి వచ్చి పేషెంట్ అటెండర్స్ అర్థం చేసుకున్నాక కూడా వాళ్ళు వచ్చి మీరు ఉంచండి బాడీని, మేము
మీకు డబ్బులు ఇప్పిస్తాము అనే ఒక సాకుతోటి వాళ్ళని మభ్యపెట్టి హాస్పిటల్స్ మీద దౌర్జన్యం చేస్తూ ఇలా డబ్బులు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. ఈ విషయం ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కలవటం జరిగింది. ఎస్పీ గారు చాలా సానుకూలంగా స్పందించారు. సో మా ఐఎంఏ తరఫున మేము సీనియర్ డాక్టర్లు మేమందరం కూడా కలవటం జరిగింది. ఆయన మీరు డాక్టర్స్ కనుక కేసు పెట్టుకుంటామనే దానికి నిర్ణయం గట్టిగా నిలబడితే తప్పకుండా మా సైడ్ నుంచి మేము చేయాల్సింది చట్టపరంగా చేస్తామండి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పారు. మేము ఈ దృష్ట్యా మేము చెప్పింది ఏంటంటే, సార్ మేము డాక్టర్లు ఇలా ఫ్రీక్వెంట్గా గొడవలు జరిగి మేము డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చి డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితులు వస్తే మేము ఉండే రోజుల్లో సీరియస్ కేసులు చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఆ భయంతో ఇప్పటికే చాలామంది డాక్టర్స్ సీరియస్ కేసులు తీసుకోవడం ఆపేశారు. కొన్ని ఊళ్ళో అయితే గురజాల, దాచేపల్లి లాంటి ప్లేసుల్లో అసలు నైట్ టైం కేసులు ఎవరూ తీసుకోవట్లేదని మా కొలీగ్ డాక్టర్ చెప్తున్నారు. ఎందుకంటే ఏదైనా సీరియస్గా ఉండి సడన్గా మేము ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల దారిలో ఏమైనా అయినా కూడా వచ్చి మీరు ఇచ్చిన వైద్యంతో ఇలా జరిగింది అనే ఉద్దేశంతో వచ్చి డబ్బులు అడగటం, మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం, ఇట్లా డిస్టర్బ్ చేయడం జరుగుతుందని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఎలాంటి కేసును కూడా నైట్ టైము వాళ్ళు ట్రీట్ చేయట్లేదు, డాక్టర్ గారు లేరనే చెప్పించేసి వాళ్ళు వేరే హాస్పిటల్స్కి వేరే ఊళ్ళకి రిఫర్ చేసేస్తున్నారు. సో ఆ టైంలో ఏమవుతుంది, దారిలో ఎలా ఉన్నా సీరియస్ కేసులు లాంటివి అయితే దారిలోనే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఫ్రీక్వెంట్గా జరిగే కొద్దీ డాక్టర్స్లో కూడా ఒక అభద్రతా భావం అనేది ఏర్పడితే మేము ఉండే కొద్దీ ఇలాంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకొని మేము కూడా మసులుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రజా సంఘాలు అనుకునే వాళ్ళు కూడా కొంత ఆలోచించి వాళ్ళు ఏమైనా మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అని కూడా ఆలోచించాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే డాక్టర్ అనేవాళ్ళని మేము కేవలం ఒక పేషెంట్కి మంచి చేయాలి, వాళ్ళకి నయం చేయాలి, దాని ద్వారా మాకు ఒక మంచి పేరు రావాలనే ఆలోచనే ఉంటుంది. కానీ మాకు తెలిసి ఏ పేషెంట్కి ఏ డాక్టర్ కూడా హాని చేయరు, చేతనైన వైద్యమే చేసి వాళ్ళని కాపాడడానికే ప్రయత్నం చేస్తాము. ఒకవేళ మా దగ్గర ఆ పేషెంట్కి అవసరమైన వైద్యం లేనప్పుడు మా అంతటి మేముగానే రెఫర్ చేస్తాం అనేది అందరు డాక్టర్లు చేసే పని ఇది. సో మనం ముందుగానే వాళ్ళకి సీరియస్నెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో కౌన్సిలింగ్లు తీసుకొని కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతున్నది. అయినా కానీ అలాంటి జరిగిన తర్వాత కూడా ఇలాంటి సంఘాల పేరుతోటి వచ్చి హాస్పిటల్స్లో ఇబ్బందులు కలుగు చేస్తున్నారు. సో దీని దృష్ట్యా ఎస్పీ గారిని కలిసినప్పుడు ఆయన నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. దానికి ఎస్పీ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇది ప్రజలు కూడా గమనించి డాక్టర్స్ మీద ఎలాంటి ఒత్తిడి ఇట్లాంటివి జరగకూడదని వాళ్ళకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మీ ద్వారా సమాజానికి తెలియజేస్తున్నాం. నరసరావుపేట 1వ పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ అరుణ మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్న కథనం పూర్తిగా ఆరోపణ మాత్రమేనని స్పష్టం చేశారు. పవన్ కుమార్ తనపై జరిగిన దాడికి సంబంధించిన అంశంపై సోషల్ మీడియాలో పోస్టులు ప్రచారం కావడం జరిగిందని తెలిపారు. ఆ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ కూడా దాఖలు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆ కేసు కోర్టులో పెండింగ్లో ఉందని తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేస్తామని సబ్ ఇన్స్పెక్టర్ అరుణ హెచ్చరించారు. నేను నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం గురించి సూర్యపోగు పవన్ కుమార్ అనే వ్యక్తి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నర్సరావుపేట పట్టణంలో తన ఓటు హక్కును వినియోగించుకొని తిరుగు ప్రయాణం హైదరాబాద్ వెళ్లే మార్గంలో నర్సరావుపేట పట్టణంలోని పాత గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద తన పైన జరిగిన దాడి గురించి మే 31, 2024 సాయంత్రం 4 గంటలకు రిపోర్ట్ ఇవ్వగా నర్సరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 56/24గా నమోదు చేసి విచారణ పూర్తి చేసి ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ప్రస్తుతం అది కోర్టు నందు పెండింగ్ ఉన్నది. నరసరావుపేట మండలం కోటప్పకొండలో 2వ రాష్ట్ర స్థాయి యూత్ రెడ్ క్రాస్ శిక్షణా శిబిరం నిర్వహించారు. పల్నాడు జిల్లాలోని చారిత్రాత్మక పుణ్యక్షేత్రమైన కోటప్పకొండలో 3 రోజుల పాటు రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ సహకారంతో పల్నాడు జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26 నుండి 28 వరకు 2వ రాష్ట్ర స్థాయి యూత్ రెడ్ క్రాస్ స్టడీ కమ్ ట్రైనింగ్ క్యాంప్ అత్యంత వైభవంగా నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ ఎంఆర్ శేషగిరిరావు మరియు కార్యవర్గ సభ్యులు యువతలో సేవాభావాన్ని పెంపొందించడం, క్రమశిక్షణను అలవర్చడం మరియు విపత్తు సమయాల్లో తక్షణమే స్పందించేలా వారిని నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ శిక్షణ లక్ష్యం. రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి ఎంపిక చేసిన 60 మంది ప్రతిభావంతులైన వాలంటీర్లు ఇందులో పాల్గొన్నారు.
ఏపీ రెడ్ క్రాస్ స్టేట్ చైర్మన్ వైడి రామారావు శిబిరాన్ని ప్రారంభించారు. అతిథులుగా స్టేట్ జనరల్ సెక్రటరీ ఏకే పరీడా, ఐఏఎస్ రిటైర్డ్ మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. జిల్లా కోటప్పకొండలో రాష్ట్ర స్థాయి యూత్ రెడ్ క్రాస్ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పల్నాడు రెడ్ క్రాస్ యొక్క చైర్మన్ ఎంఆర్ శేషగిరిరావు గారి నేతృత్వంలో ఇతర కార్యవర్గ సభ్యులు అందరూ కూడా కలిసి ఇక్కడ కలెక్టర్ గారి యొక్క సూచనల మేరకు ఈ యొక్క రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం అనేది చాలా అభినందించదగినటువంటి విషయం. మొత్తము అన్ని జిల్లాల నుండి కూడా యూత్ రెడ్ క్రాస్ సభ్యులు ఇక్కడకు విచ్చేసి ఈ 3 రోజుల కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా యోగాతో పాటు అదేవిధంగా రెడ్ క్రాస్ గురించి వారికి తెలియచేయడం, ఇంకా వారికి సంబంధించినటువంటి కెరీర్ డెవలప్మెంట్ కానీ లేకపోతే సర్వీస్ యాక్టివిటీస్ కానీ, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగు, డిజాస్టర్ మేనేజ్మెంటు, అదేవిధంగా డ్రగ్ అబ్యూజ్ మీద వాళ్ళకు అవేర్నెస్, ఇలాగా వివిధమైనటువంటి సామాజిక అంశాల మీద కూడా వారికి శిక్షణని ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 రోజుల కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి దీన్ని విజయవంతంగా నిర్వహించడానికి తగినటువంటి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టిన పల్నాడు రెడ్ క్రాస్ వారికి, జిల్లా కలెక్టర్ గారికి మా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ సంస్థ వారి ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ వారు ఈ 3 రోజుల స్టడీ కమ్ రెసిడెన్షియల్ క్యాంపుని యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్కి కోడప్పకొండ వేదికగా మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటన్నమాట. యువతలో ఎప్పుడూ కూడా నాయకత్వ లక్షణాలని పెంపొందించాలి, అలాగే ఈ సమాజానికి ఉత్తమ పౌరులుగా వాళ్ళందరినీ కూడా పరిచయం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో, అలాగే మనకి చివరి వరకు మిగిలేది, చివరి వరకు మన తోడుండేది సేవ ఒక్కటే. ఆ సేవా మార్గంతో మనం ముందుకెళ్ళాలనేటువంటి ఒక సందేశాన్ని యూత్కి చేరవేయాలనేటువంటి ఆశయంతో ఈ 3 డేస్ క్యాంపుని మేము ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాము. మండల కేంద్రమైన నకిరికల్లు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ కె కాసయ్య మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం మార్చి నెల 1వ తేదీన అందించాల్సిన పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఆ రోజు ఆదివారం సెలవు కారణంగా ఒకరోజు ముందుగానే ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందువల్ల ఈ నెల ఫిబ్రవరి 28వ తేదీన పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరగనున్నదని తెలిపారు. మండలంలోని సచివాలయ సిబ్బంది వారికి కేటాయించిన వారీగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. నకిరికల్లు మండలంలో మొత్తం 9,386 ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉన్నవి. వాటికి గాను 4,16,00,000 మండలంలోని ప్రజలకి పంపిణీ చేయడం జరుగుతుంది. మండల ప్రజలు ఇది గమనించి ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం తీసుకోవాలని కోరారు. ఆ రోజు తీసుకోలేని పక్షంలో మార్చి 2వ తేదీన పెన్షన్లను పంపిణీ చేస్తారని తెలిపారు. ప్రజలందరికీ కూడా నమస్కారం. నేను ఎంపీడీఓ నకిరికల్లు. మనకి ప్రభుత్వం వారు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. అందరూ కూడా పెన్షన్లు అందేటువంటి విషయంలో మన గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని 1వ తారీఖు పంపిణీ చేయాలనే ఉద్దేశమైన 1వ తారీఖున ఏదైనా సెలవు వచ్చినట్లయితే ఖచ్చితంగా ముందు రోజే పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన నకిరికల్లు మండలంలో 9,386 పెన్షన్లు ఉన్నాయి. దానికి గాను 4,16,00,000 చిల్లర పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ నెల 1వ తారీఖు ఆదివారం వచ్చింది కనుక దాన్ని మనం ఫిబ్రవరి 28వ తారీఖే గవర్నమెంట్ వారు పంపిణీ చేయాలనేటువంటి ఉద్దేశంతో అన్ని చోట్ల కూడా మనకి సచివాలయ సిబ్బంది అందరి చేత మీరు ఫిబ్రవరి 28వ తారీఖే పెన్షన్లు అందరూ కూడా తీసుకోవాలని కోరుతున్నాను. ఫిబ్రవరి 28వ తారీఖున ఎవరైనా మిస్ అయిన పక్షంలో మార్చి 2వ తారీఖు పెన్షన్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇట్లు మీ ఎంపీడీఓ నకిరికల్లు. సత్తెనపల్లిలో పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 21 నెలలోనే 663 మంది లబ్ధిదారులకు
7,35,64,713 రూపాయలు కూటమి ప్రభుత్వం అందించిందని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 21 మంది లబ్ధిదారులకు మరియు 13 మందికి ఎల్ఓసి ద్వారా మంజూరైన 30,43,736 రూపాయల విలువ గల చెక్కులను శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, పట్టణ, మండల, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంటర్ కాలేజెస్ ఉమెన్స్ ఖోఖో పోటీలు రేపు ఉదయం 10 గంటలకు స్థానిక రావిపాడు రోడ్డులోని వాగ్దేవి డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ నందు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కపిలవాయి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ పోటీలకు యూనివర్సిటీ పరిధిలోని అఫిలియేటెడ్ కాలేజీల గర్ల్స్ టీం పాల్గొంటాయి. ఫిబ్రవరి 27 మరియు 28 తేదీలలో 2 రోజుల పాటు నిర్వహిస్తున్నామని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు మరియు యూనివర్సిటీ ప్రతినిధులు, వివిధ కాలేజీల ఫిజికల్ డైరెక్టర్స్ మరియు విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన సత్తెనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. 1వ పట్టణ ఎస్ఐ అరుణ. ఈ నెల 28న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ. నకిరికల్లు ఎంపీడీఓ వెల్లడి. సీరియస్ కేసులు చూడాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి. డాక్టర్ల అసోసియేషన్ వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.